Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనం. మై ప్రిన్సెస్ విల్ గో విత్ యూ. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్సెస్ 14. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు మోషేతోనూ మనతోనూ మాట్లాడుతున్నాడు. మనం దేవుని ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నామా లేక లోక జ్ఞానంలో జీవిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి. అయితే మనం దేవుని ప్రణాళిక చొప్పున నడిచిన ఎడల ఆయన పరిశుద్ధ స్థలములో మనకు నివాసం దొరుకుతుంది. ఆయన వాక్యమునకు లోబడి ఆయనను ఆరాధించి స్తుతించి గణపరిచే వారముగా మనము ఉండాలి. ప్రభువుని నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువగా ఉండదు. ఆయన ప్రేమ, దయ, కరుణ మన మీద తరతరములు ఉండును. ఆయన మనలను చూస్తున్నాడు కాబట్టి మనం దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. ఆయన క్షేమాభివృద్ధియు సమాధానము మనకు తన సన్నిధిని మనకు దయచేయును. అదే మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా మనము ఉంటే ఆయన చిత్తాన్ని వ్యతిరేకించినట్లే. ఆయన చిత్తానుసారాన్ని బట్టి మనం దేవుని ఎడల మంచి కార్యాలు చేస్తున్నామా లేదా అని ఆలోచించాలి. మనం చేసే పని సఫలం కావాలన్నా, మంచి ఫలితం రావాలన్నా అది దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఆయనకు పూర్ణ మనసుతో ప్రార్థించి మన ప్రార్థనా విన్నపములు ఆయనకు తెలియజేసిన ఎడల మనం జవాబు పొందుకుంటాం. లోకానుసారముగా పాపముల నుండి మనం దూరంగా ఉంటే ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును. కావున దేవుని పట్ల వినయము, విధేయత కలిగి ఆయనను ఘనపరి ఈ వాక్యం విన్న వారందరూ ఆలోచించి దేవుని చిత్తానుసారముగా వాక్యమును అనుసరించి నడిచే వారముగా చేయమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. ప్రభువా, ఎందరైతే లోకానుసారంగా జీవిస్తున్నారో వారందరూ నీ చిత్తానుసారానికి లోబడి జీవించే వారముగా చేయండి దేవా. అట్టి క్షేమాభివృద్ధియు సమాధానమును నీ సన్నిధానమును మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.